అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ వీడియో అనేది డిఎస్సి లేదా టీఆర్టీ ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థికి కూడా చాలా స్పెషల్ వీడియోగా చెప్పుకోవచ్చు. ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేటువంటి వారు 1 to 8th క్లాస్ వరకు ప్రతి అంశాన్ని చదవాల్సి ఉంటుంది. మిగిలినటువంటి 9th to 10th క్లాస్లోని 8th క్లాస్ వరకు మనం చదివినటువంటి అంశాలకు సంబంధించినటువంటి లింక్డ్గా ఉన్నటువంటి టాపిక్స్ని అయితే చదవాల్సి ఉంటుంది. ఆ లింక్డ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఒక 2000 వరకు లైక్స్ అనేటివి ఇచ్చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ముందుగా మనం 9th క్లాస్కి సంబంధించినటువంటి బయాలజీ లింక్డ్ టాపిక్స్ అయితే తెలుసుకుందాం. బయాలజీకి సంబంధించినటువంటి 1 to 4th లెసన్స్ అంటే కణ నిర్మాణం విధులు, వృక్ష కణజాలాలు, జంతు కణజాలాలు, ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక, ఇవన్నీ కూడా కణ నిర్మాణం, కణాంగాలు అనేటువంటి టాపిక్లో భాగంగా మనం చదవాల్సి ఉంటుంది. ఇవి దేనికి లింక్ అయి ఉన్నాయంటే 8th క్లాస్లో ఉన్నటువంటి 2వ లెసన్కు లింక్ అయి ఉన్నాయి. ఆ 2వ లెసన్ కణం జీవుల మౌలిక ప్రమాణంతో లింక్ అయి ఉంది కాబట్టి ఈ 4 లెసన్స్ అయితే చదవాలి. దాదాపుగా 9th క్లాస్ బయాలజీలో అన్ని లెసన్స్ చదవాల్సి ఉంటుంది, ఒక 11th లెసన్ తప్ప. ఇక్కడ తర్వాత 5th లెసన్ కనుక చూసుకుంటే జీవ వైవిధ్యం, ఇది దేంతో లింకప్ అయి ఉందంటే 8th క్లాస్లో ఉన్నటువంటి 6th లెసన్తో లింకప్ అయి ఉంది. అదేవిధంగా 6th లెసన్ జ్ఞానేంద్రియాలు అనేటువంటి లెసన్ కనుక చూసుకుంటే 9th క్లాస్లో, 5th క్లాస్లో ఉన్నటువంటి 5th లెసన్ మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు అనేటువంటి లెసన్తో లింకప్ అయి ఉంది కాబట్టి దీన్ని చదవాలి. అదేవిధంగా 7th లెసన్ కనుక చూసుకుంటే జంతువుల్లో ప్రవర్తన, ఇక్కడ 6th క్లాస్లో ఉన్నటువంటి 4th లెసన్తో లింకప్ అయి ఉంది. అదేవిధంగా 8th లెసన్ వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు కనుక చూసుకుంటే 8th క్లాస్లో ఉన్నటువంటి మనకు 8th లెసన్తో మొక్కల నుండి ఆహార ఉత్పత్తి అనేటువంటి 8th లెసన్తో లింకప్ అయి ఉంది కాబట్టి మనం ఈ 8th లెసన్ అయితే చదవాలి. దాని తర్వాత 9th లెసన్ ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు, ఇది 8th క్లాస్లో ఉన్నటువంటి 7th లెసన్ వివిధ ఆవరణ వ్యవస్థలో అనేటువంటి టాపిక్తో లింకప్ అయి ఉంది కాబట్టి అంటే మిగిలినటువంటి అంశాలతో కూడా లింకప్ అయి ఉండొచ్చు, కానీ మనకు ఎక్కడ ఒక్క దగ్గర లింక్ అనేది ఉన్నా కూడా మనం 9th 10thలో ఉన్నటువంటి అంశాలను చదవాలి కాబట్టి నా పరిగణలోకి వచ్చినటువంటి లింకప్ టాపిక్స్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత 10th లెసన్ కనుక చూసుకుంటే నేల కాలుష్యం, ఇది 8th క్లాస్లో 10th లెసన్ పీల్చలేము తాగలేము అనేటువంటి లెసన్తో లింకప్ అయి ఉంది కాబట్టి ఈ 10th లెసన్ చదవాలి. ఇక 11th లెసన్ మిగిలింది ఒకటే లెసన్ అండి బయాలజీలో. 11th లెసన్ జీవ భౌగోళిక రసాయన వలయాలు, ఇది దేనికి కూడా లింకప్గా ఉండదు కాబట్టి దాన్ని వదిలేయండి. లేదు ఒకటే లెసన్ కదా నేను చదువుతాను, క్వశ్చన్ కనుక దీని నుంచి వస్తే ఎలా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక దాన్ని కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత ఫిజికల్ సైన్స్కి సంబంధించి తర్వాత ఫిజికల్ సైన్స్ 9th క్లాస్కి సంబంధించి మొదటి లెసన్ మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం దేంతో లింక్ అయిందంటే 6th క్లాస్లో ఉన్నటువంటి 5th లెసన్ పదార్థాలు వస్తువులు అనేటువంటి టాపిక్తో లింకప్ అయి ఉంది. 2వ లెసన్ చలనం కనుక చూసుకుంటే 7th క్లాస్ 4th లెసన్ కనుక చూసుకుంటే చలనం కాలం అనేటువంటి లెసన్తో లింకప్ అయి ఉంది. 3వ లెసన్ గమన నియమాలు 7th క్లాస్లో ఉన్నటువంటి 4th లెసన్ చలనం కాలం అనేటువంటి దాంతో లింకప్ అయి ఉంది. అదేవిధంగా 4వ లెసన్ 9th క్లాస్లో సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం అనేది 8th క్లాస్ 6th లెసన్కి సంబంధించి సమతలాలపైన కాంతి పరావర్తనం అనేటువంటి లెసన్తో లింకప్ అయి ఉంది. అదేవిధంగా మనకు 6వ లెసన్ మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం శుద్ధమేనా అనేది ఇక్కడ మనకు 6th క్లాస్ 5th లెసన్ పదార్థాలు వస్తువులు అనేటువంటి దాంతో లింకప్ అయి ఉంది. అదేవిధంగా 10th లెసన్ పని మరియు శక్తి, ఇక్కడ 8th క్లాస్కి సంబంధించినటువంటి 1-2 లెసన్స్ బలం మరియు ఘర్షణకు సంబంధించినటువంటి దాంతో లింకప్ అయి ఉంటుంది. 11th లెసన్ కనుక చూసుకుంటే ఉష్ణం, 7th క్లాస్లో ఉన్నటువంటి ఉష్ణం అనేటువంటి పాఠంతో లింక్ అయి ఉంటుంది. 12th లెసన్ ధ్వని, ఇక్కడ 8th క్లాస్లో మనకు 5th లెసన్ ధ్వని అనేటువంటి దాంతో లింకప్ అయి ఉంటుంది. ఇక్కడ మిగిలినటువంటి అంశాలు కనుక చూసుకుంటే 5th లెసన్ గురుత్వాకర్షణ, అది గతంలో కనుక చూసుకుంటే మనకు వాటిపైన ఎలాంటి ప్రశ్నలు రాలేదు. అదేవిధంగా 8th క్లాస్ వరకు ఎలాంటి టాపిక్స్తో లింకప్ లేదు కాబట్టి దాన్ని మీకైతే ఇవ్వలేదు. దాని తర్వాత పరమాణువుల్లో ఏముంది అంటే మనకు పదార్థము దానికి సంబంధించిన అంశాలు మాత్రమే మనకు అప్ టు 9th క్లాస్ వరకు అయితే లింకప్ అయి ఉంటుంది. దాని తర్వాత పరమాణు లోపల ఏముంది అనేటువంటి అంత డీప్ ఇన్ఫర్మేషన్ అయితే సపరేట్గా దీనికి 9th క్లాస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి దాని గురించి చదవాల్సినటువంటి అవసరం లేదు. మనకి కొన్ని టాపిక్సే ఉన్నాయి కదా వాటిని ఎందుకు వదిలేయడము అని మీకు గిట్ట అనిపిస్తే కనుక
ముందైతే వీటన్నిటిని కంప్లీట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని రివిజన్ చేసిన తర్వాత సమయం ఉంది అనిపిస్తే ఆ మిగిలినటువంటి టాపిక్స్ని కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి. గతంలో కూడా వాటి నుంచి ఎలాంటి ప్రశ్నలు రాలేదు, వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని మీకు ఖచ్చితంగా లింకప్ ఉన్నటువంటి టాపిక్స్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి వీటిని మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత 9th క్లాస్ సోషల్కి సంబంధించి 9th క్లాస్ సోషల్లో మొదటి లెసన్ భూమి మనం అనేది 6th క్లాస్లో ఉన్నటువంటి రెండవ లెసన్ గ్లోబు భూమికి నమూనా అనేటువంటి దాంతో లింకప్ అయి ఉంటుంది. దాని తర్వాత భూమి సహజ ఆవరణంలో శిలావరణం అనేటువంటి ఈ లెసన్ అనేది 6th క్లాస్లో ఉన్నటువంటి మూడవ లెసన్ భూస్వరూపాలు అనేటువంటి దానికి లింకప్ అయి ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే జలావరణం అనేటువంటి మూడవ లెసన్ ఇక్కడ 7th క్లాస్లో ఉన్నటువంటి 4th లెసన్ మహాసముద్రాలు అనేటువంటి దానికైతే లింకప్ అయి ఉంటుంది. దాని తర్వాత వాతావరణం అనేటువంటి 4వ లెసన్ 9th క్లాస్లో, 5th క్లాస్లో ఉన్నటువంటి 9th లెసన్ వాతావరణము, అదేవిధంగా మనకు గాలి అనేటువంటి దానికైతే మనకి ఇక్కడ లింకప్ అనేది ఉంటుంది. దాని తర్వాత జీవావరణం అనేటువంటి మనకు 9th క్లాస్లో ఉన్నటువంటి 5th లెసన్ అనేది 5th క్లాస్లో ఉన్నటువంటి 7th లెసన్ అడవులు అనేటువంటి దానికి లింకప్ అయి ఉంటుంది. దాని తర్వాత భారతదేశంలో వ్యవసాయము అనేటువంటి 9th క్లాస్లోని 6th లెసన్ అనేది 6th క్లాస్లో ఉన్నటువంటి 7th లెసన్ వ్యవసాయంకు లింకప్ అయి ఉంటుంది. భారతదేశంలో పరిశ్రమలు అనేటువంటి లెసన్ కనుక చూసుకుంటే 7th క్లాస్లో 7th మరియు 8th లెసన్స్కి అయితే లింకప్ అయి ఉంటుంది. భారతదేశంలో సేవా కార్యక్రమాలు అనేటువంటి లెసన్ కనుక చూసుకుంటే 7th క్లాస్లో 10th లెసన్, 8th క్లాస్లో 8th 9th లెసన్స్కి అయితే లింకప్ అయి ఉంటుంది కాబట్టి వీటిని మీరు చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు ద్రవ్య వ్యవస్థ రుణం అనేది 8th క్లాస్లో 7th లెసన్తో మీకు లింకప్ అయ్యేది ఉంటుంది. ఇక్కడ మనకు ధరలు జీవన వ్యయం కనుక చూసుకుంటే 8th క్లాస్లో 7th లెసన్తో లింకప్ అయి ఉంటుంది. ప్రభుత్వ బడ్జెట్ పన్నులు 8th క్లాస్ 7th లెసన్తో లింకప్ అయి ఉంటుంది. అదేవిధంగా భారతదేశం పైన వలసవాద ప్రభావం అనేటువంటిది 7th క్లాస్ 5th లెసన్, 8th క్లాస్ 10th లెసన్తో మీకు లింకప్ అయి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ విస్తరిస్తున్నటువంటి ప్రజాస్వామ్యం ఇది మనకు 9th క్లాస్లో కనుక చూసుకుంటే 17వ లెసన్ అండి. ఇది 6th క్లాస్లో ఉన్నటువంటి 12th లెసన్తో లింకప్ అయి ఉంది. అదేవిధంగా ప్రజాస్వామ్యము రూపుదిద్దుకుంటున్నటువంటి భావన అనేటువంటిది 6th క్లాస్లో ఉన్నటువంటి 12th లెసన్తో మనకు లింకప్ అయ్యేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని చదవాల్సి ఉంటుంది. ఇందులో మనము వదిలిపెట్టినటువంటి అంశాలు అయితే మనకు ఎక్కడా కూడా లింక్ అయి లేవు కాబట్టి వాటిని వదిలేయడం అయితే జరిగింది. ఇక్కడ మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు అనేటువంటి లెసన్ కనుక చూసుకుంటే మనకు 19th లెసన్ 9th క్లాస్లో, ఇది 8th క్లాస్లో ఉన్నటువంటి 18th లెసన్తో లింకప్ అయింది. అదేవిధంగా మహిళా రక్షణ చట్టాలు అనేది 6th క్లాస్లో ఉన్నటువంటి 16th లెసన్కి అయితే లింకప్ అయింది. అదేవిధంగా మనకు విపత్తుల నిర్వహణ, రోడ్డు భద్రత విద్య అనేటువంటివి కనుక చూసుకుంటే ఇక్కడ మిగిలినటువంటి 21 మరియు 22 కనుక చూసుకుంటే రోడ్డు భద్రతా విద్య మరియు విపత్తుల నిర్వహణ అనేది మనకు 5th క్లాస్లో లాస్ట్ లెసన్తో లింకప్ అయి ఉంటుంది కాబట్టి ఆ రెండు టాపిక్స్ని కూడా మీరు చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే 10th క్లాస్ బయాలజీ, ఇక్కడ మీరు డైరెక్ట్గా నేను చదువుతూ వెళ్ళిపోతాను, మీరు టెక్స్ట్ బుక్స్ ముందర పెట్టుకొని వాటిని మీరు దాని ప్రకారంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే ఒక నోట్బుక్ తీసేసుకొని క్లియర్గా రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ బయాలజీకి సంబంధించినటువంటి పోషణ అనేది మనకు 5th క్లాస్లో 5th లెసన్తో లింకప్ అయ్యేది ఉంది. ఇక్కడ ఆ 5th లెసన్ మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలు, శ్వాసక్రియ అనేటువంటి లెసన్ కనుక చూసుకుంటే 5th క్లాస్లో 5th లెసన్ మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలు అనేటువంటి దానికి లింకప్ అయి ఉంటుంది. దాని తర్వాత ప్రసరణ అనేటువంటి లెసను ఇక్కడ మనకి ఇవి 10th క్లాస్లో ఉన్నటువంటి లెసన్స్ అండి. ఇవన్నీ కూడా బయాలజీలో ఇక్కడ ఇటువైపు అయితే లింకప్ టాపిక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 5th క్లాస్లో 5th లెసన్ మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలతో లింకప్ అయి ఉంటుంది. తర్వాత విసర్జన అనేది మనకు 5th క్లాస్ 5th లెసన్ మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలతో మనకు లింకప్ అయితే ఉంటుంది. తర్వాత నియంత్రణ లింక్ టు కనుక చూసుకుంటే మనకు 5th క్లాస్ 5th లెసన్ శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలకు సంబంధించి. అదేవిధంగా ప్రత్యుత్పత్తి కనుక చూసుకుంటే మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలకు అయితే లింక్ అయిపోయి ఉంటుంది. తర్వాత జీవక్రియల్లో సమన్వయం కనుక చూసుకుంటే ఇది కూడా మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలకు సంబంధించి లింకప్ అయితే ఉంటుంది. తర్వాత 10th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి మొదటి లెసన్ గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం అనేది 8th క్లాస్లో 6th లెసన్ సమతలాలపైన కాంతి పరావర్తనం అనేటువంటి లెసన్తో లింకప్ అయి ఉంటుంది. తర్వాత రసాయన సమీకరణాలు అనేది 8th క్లాస్ 10th లెసన్ 7th క్లాస్ 17th లెసన్తో లింకప్ అయి ఉంటుంది. తర్వాత ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనేటువంటి లెసన్ కనుక చూసుకుంటే మనకి ఇందులో
10th క్లాస్లో 3వ లెసన్ ఫిజికల్ సైన్స్లో, 7th క్లాస్ సెకండ్ లెసన్ ఆమ్లాలు క్షారాలు అనేటువంటి దానితో లింకప్ అయ్యి అనేది ఉంటుంది. ఇక్కడ 4th లెసన్ కనుక చూసుకుంటే మనకు వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అనేది, 8th క్లాస్ 6th లెసన్ సమతలాలపైన కాంతి పరావర్తనం అనేటువంటి దానికి లింకప్ అయి ఉంటుంది. తర్వాత మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేది మనకు 8th క్లాస్ 6th లెసన్ సమతలాలపైన కాంతి పరావర్తనం అనేటువంటి దానికి లింకప్ అయి ఉంటుంది. 9th లెసన్ విద్యుత్ ప్రవాహం అనేది ఇక్కడ 7th క్లాస్ 7th లెసన్ విద్యుత్తో లింకప్ అయి ఉంటుంది. తర్వాత 10th లెసన్ విద్యుత్ అయస్కాంతము, 7th క్లాస్ 7th లెసన్ విద్యుత్. తర్వాత 11 లోహ సంగ్రహణ శాస్త్రము, 8th క్లాస్ 4th లెసన్ లోహాలు అలోహాలు అనేటువంటి దాంతో మనకు లింకప్ అయి ఉంటుంది. తర్వాత కార్బన్ దాని సమ్మేళనాలు కనుక చూసుకుంటే 8th క్లాస్ 4th లెసన్ లోహాలు అలోహాలు అనేటువంటి దాంతో లింకప్ అయి ఉంటుంది. కానీ ఎక్కువగా మనకు ఫిజికల్ సైన్స్ నుంచి అయితే, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి అయితే కనుక చూసుకుంటే మనకైతే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావు. 2 నుంచి 3 క్వశ్చన్లు అయితే గతంలో రావడం జరిగింది కాబట్టి దాని పరంగా మీరు దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి దానికి మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అలా అని కొన్నిటిని వదిలేయమని కాదు, అంటే ఎక్కువ మనకు వెయిటేజ్ ఉన్నటువంటి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను. తర్వాత 10th క్లాస్కి సంబంధించినటువంటి సోషల్కి సంబంధించి మొదటి లెసన్ భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనేది 5th క్లాస్ 14th లెసన్తో లింకప్ అయి ఉంటుంది. తర్వాత భారతదేశ శీతోష్ణ స్థితి అనేటువంటి మనకు 10th క్లాస్లో 4th లెసన్ కనుక చూసుకుంటే 5th క్లాస్ 14th లెసన్తో లింకప్ అయి ఉంటుంది. దాని తర్వాత భారతదేశ నదులు నీటి వనరులు కనుక చూసుకుంటే 5th క్లాస్ 14th లెసన్తో లింకప్ అయి ఉంటుంది. జనాభా కనుక చూసుకుంటే 5th క్లాస్ 14th లెసన్తో లింకప్ అయి ఉంటుంది. భారతదేశ జాతీయోద్యమం దేశ విభజన స్వాతంత్రం దానికి సంబంధించి 8th క్లాస్ 11th లెసన్తో లింకప్ అయి ఉంటుంది. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం 8th క్లాస్ 13th లెసన్తో లింకప్ అయి ఉంటుంది. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనేటువంటి లెసన్ వచ్చేసి 8th క్లాస్ 14th లెసన్, 6th క్లాస్ 12th లెసన్తో లింకప్ అయి ఉంటుంది. దాని తర్వాత సమకాలీన సామాజిక ఉద్యమాలు అనేటువంటి అంశం కనుక చూసుకుంటే మనకు 7th క్లాస్ 18th 19th లెసన్తోనైతే లింకప్ అయితే ఉంటుంది. ఈ రకంగా 8th క్లాస్ వరకు ఉన్నటువంటి లెసన్స్కి లింకప్గా ఉన్నటువంటి 9th మరియు 10th క్లాస్ లెసన్స్ అయితే ఉన్నాయి. అయితే భారతదేశ జాతీయోద్యమం దేశ విభజన స్వాతంత్రం 1939 నుంచి 1947 అని చెప్పుకున్నాం. దాని తర్వాత మనకు 17th లెసన్, మనకు 10th క్లాస్లో 17th లెసన్ స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాలు 1947 1977 వరకు కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మిగిలినటువంటి అంశాలు అయితే మనకు 8th క్లాస్ వరకు లింకప్ అయితే లేవు కాబట్టి వాటిని అయితే ఇవ్వలేదు. లింకప్ అయి ఉన్నటువంటి అంశాలని మనకు సిలబస్లో మెన్షన్ చేశాడు, చదవమని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా వాటిని మాత్రమే చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మీరు అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ప్రతి ఫ్రెండ్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. అదేవిధంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు పక్కనే మీకు ఒక బెల్ ఐకాన్ అనేది వస్తుంది. దాన్ని మీరు ఆల్రెడీ ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకున్నారా లేదా ఒక్కసారి మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలా లేకపోతే ఖచ్చితంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.